అడుగుతున్నాను, పాస్ మొక్కలతో దిగుదాం, ఈరోజు పని ఉందని అడుగుతున్నాను. ఎంత ఎగ్గొట్టి తిరిగితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఆడపిల్లలు పని నేర్చుకోవాలి. దేవుడు ఆడపిల్లల్ని ఎలా దీవిస్తాడంటే, ఇదిగో రూతమ్మను చూడు, తన అందాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన జీవితాన్ని రిస్కులో పెట్టొచ్చి తన అత్త వయసు అయిపోయిన ఒక ముసలి దాని కొరకు, ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లి కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టి వచ్చి బయట ఎండలో పొలంలో పనలేరుతుందంటే, తన జీవితంలో తన అందాన్ని పాడు చేసుకుంటూ తన పేద విధవరాండ్లైన తన అత్త కోసం ఎంత రిస్క్ తీసుకుని కష్టపడి పనిచేస్తుందంటే, ఇలాంటి అమ్మాయిని దీవించకపోతే ఇంకెలాంటి అమ్మాయిని దీవించాలి చెప్పండి. తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, మీరు చదివారా? సుఖభోగలమయందు సుఖించిన స్త్రీ చచ్చిన దానితో సమానం అన్నారు. సుఖభోగంలో సుఖించే స్త్రీ అంటే పని చేయి, ఏదో ఒక పని చేయి, కనీసం గిన్నెలైనా కడుగు, ఏదో ఒక పని చేయి, వాకులైన తుడు, ఏదో ఒక పని చేయి. నేను అడుగుతున్నాను, మీ పెద్ద ఆయన చూస్తాడో, ఎదురింటోళ్ళు చూస్తారో, పక్కింటోళ్ళు చూస్తారో, మీరు పనులు చేయడం ఎవరు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ మీరు చేసే వర్క్ను మాత్రం ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు.